అయితే విషయం ఏంటంటే, మనిషి జనన వృత్తాంతమునకు మూలమైనటువంటి అమ్మ కడుపుని మనమందరం అమ్మ కడుపులో ఉన్న వాళ్ళమే కదా. అమ్మ కడుపులో నుంచి ఉన్న వాళ్ళమే మనందరం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరైనా చూసారా ఎప్పుడన్నా? అమ్మ కడుపులో నుండి ఎవరైనా ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు చూడండి, అవయవాలన్నీ ఏర్పడతాయి, కళ్ళు కూడా అన్నీ ఏర్పడతాయి. కానీ కళ్ళు తెరిచి చూస్తే, కళ్ళు తెరిచి చూడాలని ఉన్నా, ఒకవేళ తెరిచి అలా ఇలా చూసినా అమ్మ కడుపులో ఏముంటుంది? ఏం కనపడదు. అంత ఎట్లుంటుంది? చీకటిగా ఉంటుంది. గర్భంలో చీకటిగా ఉంటుంది. కళ్ళు అయితే బిడ్డలు తెరిచి చూడాలని ఆశ కలిగి వాళ్ళు ఇటు కళ్ళు తెరుస్తూ ఉంటారు, కానీ చీకటిగా ఉంటుంది లోపలంతా. అయితే చూడలేరు, కానీ ప్రతి దానిని కూడా వినగలరు. చెప్పండి, ఏమన్నా నేను? చూడలేరు కానీ ప్రతి శబ్దాన్ని కూడా వినగలరు. ఫస్ట్ అమ్మ గుండె చప్పుడుని కడుపులో విన్నాం. స్తోత్రం చెప్పండి. అమ్మ శ్వాస, అంతర్భాగంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా వింటాం. తర్వాత బయట నుండి ఏ శబ్దం వస్తున్నా కూడా ఖచ్చితంగా వినపడిద్ది, ఎందుకంటే చెవులు బాగా పనిచేస్తాయి. సరే, అమ్మ కడుపులో ఇట్లా మనం ముడుచుకొని ఉంటాం కదా. కొంతమందిని చూశాను. వాళ్ళు ఏంటంటే ఇప్పటికీ కూడా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎడం చేత్తో ఆనందం అంటూ ఉంటారు. కొంతమందికి ఏదైనా పని చేయాలంటే ఎడం చేత్తో పని చేస్తూ ఉంటారు. అది ఎలా వచ్చిందో తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కదా,